రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎంత మిక్కుటంగా ఉందో మరొకసారి స్పష్టమవుతుంది. మామూలుగా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచుట ఈ లోకంలో అసాధ్యం. అన్నిటికంటే గొప్ప ప్రేమగా తల్లి ప్రేమనే లోకంలో మనమందరము కూడా చెప్తాం. అది నిజము కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లిగా ఆ ప్రేమను ఆమె పోగొట్టదు. ఒకవేళ భర్తను ద్వేషించవచ్చు, తల్లిదండ్రులను అత్తమామలను ద్వేషించవచ్చు, కానీ ఏ స్త్రీ కూడా తన యొక్క కడుపున పుట్టినటువంటి బిడ్డలను ఏమాత్రము కూడా ద్వేషించదు, కరుణింపకుండా మానదు. మర్చిపోవటం అనేది అసలు అసాధ్యము. అయితే ఒకవేళ ఆ అవకాశం ఉండవచ్చునేమో, స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మరువను. అంటే నీ తల్లి కంటే తండ్రి కంటే అత్యధికంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభు తనంతట తానే స్వయముగా వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎంత గొప్ప వాగ్దానాన్ని పొందుకున్నందుకు మనం ఎంత ధన్యులము. దేవుడే తన మాటను మనకు తెలియజేస్తున్నాడు. నీవు భయపడవద్దు. ఎవరు నీకు లేకపోయినా, ఎవరు నిన్ను కరుణించకపోయినా, ఎవరు నిన్ను మర్చిపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా నేనున్నాను కదా. నేను నిన్ను మరువను, నేను నిన్ను కరుణిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను అసలు ఎన్నటికీ నిన్ను మర్చిపోను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు వాగ్దానం స్వయంగా చేశాడు. కాబట్టి ఇలాంటి గొప్ప వాగ్దానాలు మనకు ఉండగా ఈ లోకంలో మనకు భయం ఎందుకు? వారు నన్ను వదిలేశారు, వీరు నన్ను పట్టించుకోవటలేదు, నేను ఒంటరినైపోయాను అనేటువంటి భావన నీకు అవసరమే లేదు. ఒకవేళ నిన్ను కనిన నీ తల్లి నిన్ను కరుణించకుండా, నిన్ను మర్చిపోయి, నీ బాగోగులు చూడకుండా ఉన్నట్లయితే దేవుడు నీకు ఉన్నాడు. ఆయన నిన్ను మర్చిపోవట్లేదు. ఆయన తన హస్తములలో నిన్ను ఎత్తుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎన్నటికీ మారిపోదు. ప్రతిరోజు నూతనంగా మన పట్ల ఆయనకు ప్రేమ, వాత్సల్యత పుట్టుచూనే ఉన్నది. కాబట్టి అలాంటి దేవుడు నిన్ను నన్ను ఎందుకు మర్చిపోతాడు? మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. మన ప్రతి కన్నీటి చుక్కను ఆయన తుడిచివేస్తాడు. నిత్య సంతోషంతో మనలను నింపుతాడు. చంటి పిల్లను చూచినట్లుగా చూస్తాడు. సాధారణంగా పిల్లలు పెద్దవాళ్ళైనప్పుడు పెద్ద పట్టించుకోకపోవచ్చు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. కానీ చంటి పిల్లంటే ప్రతి పని తల్లే చేయాలి. అట్లాగా ప్రతి పని నేనే చేస్తాను, చంటి పిల్లలాగా చూసుకుంటాను, నువ్వు ఎంత వృద్ధుడవైనా అని దేవుడు అంటున్నాడు. నేను మర్చిపోను నిన్ను అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం. కాబట్టి స్వతంత్రించుకుందాం, పొందుకుందాం, ప్రార్థించి అయ్యా ఇదిగో నీవు నన్ను మర్చిపోనని నీవు ఇచ్చిన వాగ్దానం ప్రకారము దీన్ని నా పక్షమున నెరవేర్చి అని ప్రార్థిద్దాం. దేవుడు తప్పనిసరిగా మన పక్షమున ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మనను సంతోషంతో, సమాధానంతో, శాంతితో నింపి నడిపిస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు, సర్వ కృపానిధియగు ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నూతన దినముతో మమ్మల్ని దర్శించినందుకు, నీ వాక్కుతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. గొప్ప వాగ్దానము నీవే స్వయంగా ఇచ్చి ఉన్నందుకు వందనాలయ్యా. అవును, సాధారణంగా మా తల్లి మా తండ్రి ఇద్దరూ మమ్మల్ని మర్చిపోరు. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఒకవేళ ఎలాంటి పరిస్థితి అయినా సంభవించి పరిస్థితులు తారుమారి వారైనా మమ్మల్ని మర్చిపోతే నీవు మాత్రము మరువనని గొప్ప వాగ్దానం ఇచ్చి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు వందనాలు. చంటి పిల్లవలే, కనుపాపవలే కాచి కాపాడుకుంటానని మీరిచ్చిన ఈ వాగ్దానంను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి మాకు ధైర్యం వచ్చింది. మాలో భయాలన్నీ తొలగిపోయి ధైర్యంగా నీ నామంలో మేమందరము కూడా ముందుకు సాగిపోయి నీ నామాన్ని ఘనపరిచే వారంలో ఈ లోకంలో జీవించడానికి ఉన్నతమైన కృప మా అందరికీ అనుగ్రహించి నడిపించి నీ నామాన్ని హెచ్చించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి దీనిని పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్.